తెలంగాణలో ఐఏఎస్లు బదిలీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డిని నియమించారు. ఆయన గత కొన్నేళ్లుగా మెట్రో రైల్ ఎండీగా వ్యవహరించారు. ఇప్పుడు అడ్వైజర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెట్రో ఎండీగా సర్ఫరాజ్ను నియమించారు. ఇక చీఫ్ రేషనరింగ్ ఆఫీసర్గా రాజిరెడ్డిని తీసుకున్నారు. అలాగే ఆయిల్ ఫెడ్ ఎండీగా జితేందర్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన ఆదిలాబాద్ జడ్పీ సీఈఓగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎస్వీఎస్ రెడ్డిని నియమించారు. అలాగే చీఫ్ రేషనరింగ్ ఆఫీసర్గా రాజిరెడ్డిని నియమించారు. హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ను నియమించారు. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియమితులయ్యారు. గత కొన్నేళ్లుగా మెట్రో రైల్ ఎండీగా వ్యవహరించారు. ఆయన ఇప్పుడు అడ్వైజర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెట్రో ఎండీగా సర్ఫరాజ్ నియమించారు. ఇక చీఫ్ రేషనరింగ్ ఆఫీసర్గా రాజిరెడ్డిని తీసుకున్నారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా జితేందర్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన ఆదిలాబాద్ జడ్పీ సీఈఓగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డిని నియమించారు. గత కొన్నేళ్లుగా మెట్రో రైల్ ఎండీగా వ్యవహరించారు. ఆయన ఇప్పుడు అడ్వైజర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మెట్రో ఎండీగా సర్ఫరాజ్ నియమించారు. అలాగే చీఫ్ రేషనరింగ్ ఆఫీసర్గా రాజిరెడ్డిని నియమించారు. హైదరాబాద్ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. ఇక చీఫ్ రేషనరింగ్ ఆఫీసర్గా రాజిరెడ్డిని తీసుకున్నారు. ఆయిల్ ఫెడ్ ఎండీగా జితేందర్ రెడ్డిని బదిలీ చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్గా శృతి ఓజా నియమితులయ్యారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్యాన్ని నియమించారు. హెచ్ఎండిఏ సెక్రటరీగా కోట శ్రీవాత్సవన్ నియమించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డిని నియమించారు.